చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. ఓకే, ఏం పర్లేదు, మేమున్నాం అంటూ కూడా బహుశా ప్రధాని మోదీ ధైర్యం చెప్తున్నట్టున్నారు. ఇటు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ చెవులో ఏదో ముచ్చట జరుగుతుంది. ప్రధాని మోదీ చెవులో ఏదో చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఇది డీకోడ్ చేయాల్సిందే. ఎవరైనా అక్కడ ఉంటే ఇది డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి అని వాళ్ళే మాట్లాడుకుని ఉంటారు. ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు అక్కడ వదలట్లేదు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వదలట్లేదని చెప్పుకోవాలి ప్రధాని మోదీ. ఓ పక్క అన్నయ్య, ఓ పక్క తమ్ముడు, వారే వా క్యా ఫ్రేమ్ హే. ఇది జన సైనికులు అంటున్న మాట, నా మాట కాదు. ఇది తమ్ముడిని చూసి ముచ్చట పడుతున్నాడు అన్నయ్య. వా క్యా బాత్ హే. ఇక్కడ మీరు చూడొచ్చు, బహుశా ఆ స్పెక్టికల్స్ కనుక లేకపోతే ఆనంద భాష్పాలేవి రామ్ చరణ్ కి సంబంధించి. ఎందుకంటే మెగా కుటుంబానికి తలైవాతో ప్రధాని మోదీ ముచ్చటిస్తున్నారు. సౌత్ మీద బీజేపీ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే కనుక ఈ విజువల్ చూస్తే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ముచ్చటిస్తున్నారు. సౌత్ మీద బీజేపీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే కనుక బహుశా ఈ విజువల్ చూస్తే కనుక సగటు దక్షిణాది వ్యక్తి మాత్రం అవునని అంటారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు రజనీకాంత్ కూడా ఆయన ముచ్చటిస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన ఇటు ఒడిశాకి బయలుదేరాలి. అక్కడ మీరు చూడొచ్చు పన్నీర్ సెల్వం, అలాగే బండి సంజయ్, ఏకనాథ్ షిండే, అలాగే మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ, నితిన్ గడ్కరీ, అలాగే చిరాగ్ పాస్వాన్ తో పాటు మరికొంతమందికి ఆయన నమస్కరిస్తున్నారు, వాళ్ళతో ముచ్చటిస్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం చిరాగ్ పాస్వాన్ తో ఎటువంటి అనుబంధం మనకి కనిపిస్తూ ఉంటుందో పవన్ కళ్యాణ్ తో కూడా అటువంటి అనుబంధం. ఇంట్రెస్టింగ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ఆయన ముచ్చటిస్తున్నారు. ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. అలాగే రామ్మోహన్ నాయుడు భుజం తట్టి ప్రోత్సహించారు, కేంద్ర మంత్రి అయిపోయారు రామ్మోహన్ నాయుడు. మీరు చూడొచ్చు ఆయన ఇలా ఎడం చేతితో భుజం తట్టారని కనుక చాలా ఆ ఎఫెక్షన్ మనం అక్కడ అర్థం చేసుకోవాలంతే ప్రధాని మోదీకి సంబంధించి. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక చిరాగ్ పాస్వాన్ తో అటువంటి అనుబంధం అని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం అటువంటి అనుబంధమే ఇటు పవన్ కళ్యాణ్ తో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో విజువల్ లో చూస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బిఎల్ సంతోష్ తో పాటు మరికొంతమంది కూడా అక్కడికి చేరుకున్న